హాయ్ నమస్తే అండి, నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో అమ్మమ్మల కాలం నాటి స్నాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ పోల్ముక్క రెసిపీని తయారు చేయడం చూపిస్తున్నాను. కేవలం 10 నిమిషాల్లో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. అయితే దీన్ని తీపి బెల్లమట్టు కూడా అంటారు, కానీ అప్పట్లో వాళ్ళు పోల్ముక్క అనేవారు. మా అమ్మ కూడా అప్పుడప్పుడు స్కూల్ నుండి వచ్చేసరికి ఈ అట్లనే వేసి ఉంచేది. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక గిన్నెలోకి ఈ కప్పుతో 1 కప్పు గోధుమ పిండిని వేస్తున్నాను. 1/2 కప్పు వరిపిండిని వేసుకోవాలి. ఇలా వరిపిండి వేయటం వల్ల అట్లు వేసేటప్పుడు కాస్త క్రిస్పీగా వస్తాయి. 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. 1/2 కప్పు బెల్లం పొడిని వేసుకోవాలి. ఇంకా ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు బెల్లం 1/4 కప్పు వేసుకోవచ్చు. ఒకసారి కలిపి పిండి తీసుకున్న కప్పుతోనే 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ముందు 1 కప్పు వాటర్ వేసి కలిపి ఇలా కలిపిన తర్వాత ఇంకొక 1/2 కప్ వాటర్ వేసి కలుపుకోవాలి. అప్పుడే పిండి ఉండలు కట్టకుండా పిండి బాగా కలుస్తుంది. సో గోధుమ పిండి వరిపిండి కలిపి 1.5 కప్పు తీసుకున్నాము కాబట్టి అలాగే నీళ్లు కూడా 1.5 కప్పు కరెక్ట్గా సరిపోతాయి. పిండిని బాగా కలుపుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక 1 గరిటె పిండి తీసుకొని బాగా పలుచగా కాకుండా ఇలా అట్టు కింద వేసుకోవాలి. పైన 1 స్పూన్ ఆయిల్ వేసి మీడియం హీట్లో ఈ అట్టును వేయించుకోవాలి. ఒకవైపు అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా ఇంకొక వైపు కూడా అట్టు వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇలానే మిగిలిన తీపట్లను వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ తీపట్లను ఇలానే తినేయచ్చు, లేకుంటే ఆవకాయ పచ్చడితో అయితే చాలా బాగుంటాయి. సో ఇంతేనండి, బెల్లం పోల్ముక్కలు రెడీ. పిల్లలకి అప్పటికప్పుడు ఎటువంటి హడావిడి లేకుండా ఈ స్నాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తయారు చేసి పెట్టేయచ్చు. ఈ బెల్లం తీపట్లు సాఫ్ట్గా, టేస్ట్ అయితే గోధుమ పిండితో చేస్తాం కాబట్టి కమ్మగా తీయగా చాలా బాగుంటాయి. సో తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చాయో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.